టీ అని పెట్టు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే 4:30కి లేసినాం చూడండి. 4:30కే లేసినా నేనైతే. ఇప్పుడైతే బయట కసునుకి ముగ్గు వేసి వచ్చినా మరి. టీకి అయితే పెడుతున్నాం మరి. సేని పోతాం మరి. అన్నం లేదు కదా క్యారియర్ ఈరోజు. క్యారియర్ ఇంకా అన్నం అయితే చేయను ఈరోజు. దోశ పిండి నాగేస్తామన్నమాట. అందుకని ఇంక వచ్చినాక దోశలు అయితే వేసుకుంటాం చూడండి. దోశ పిండి దోశలు వచ్చినాక దోశ బొంబాయి చట్నీ చేస్తాను. ఇప్పుడైతే ఇంక టీ తాగేసి సేను పోతాం మరి. సోడాపొడి ఉప్పు వేసి కలిపి పెడతాను. వచ్చితేనే దోశలు వేసుకోవచ్చు మరి. నైస్ ఉప్పు లేదు అందుకని ఇలా ఉప్పు వేసింది. అయిందా లేదా టీ? అయిందిరా తాగు. గ్యాస్ అయిపోయే వరకు కాగ పెడతావా? మొహం కడుక్కురా. కడుక్కున్నా. ఇవాళకి వంట రెడీ అవుతుంది చూడు. దోశ పిండి ఉండదు దానికోసం ధైర్యంగా ఉండవు పాపం. వచ్చినాక ఫోటోక్కుని వేసుకొని తినచ్చడానికి. పుట్టుకలు కాదు వచ్చినాక ఇప్పుడు వేసుకుంటే బాగుండవు మరి. తిన్నట్టుంటుంది దోశలే మరి. దానికోసం వేడి వేడి అయితే నీకు వచ్చినాక వేద్దామని. సెన్లోకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మరిగా కందికాయలు అయితే ఎరాలి. ఇప్పుడు నేను ఎరిను కానీ కుక్కలు అట్లే ఉన్నాయి. ఇంక పోయేటప్పుడు అయితే అంటిస్తాం మరి. పోయేటప్పుడు అంటిస్తామే ఇప్పుడు అంటిస్తామే. ఇప్పుడు అంటిస్తావా? మన ఊరు కానీ వస్తుంది. ఇంకా లైట్లు బంద్ చేసలేరు. మబ్బు ఉంది కదా. పొద్దుగాలుగా వచ్చినాం. ఎందుకంటే ఎండాకాలం కదా తొందరగా పోదామని చెప్పేసి పొద్దుగాలుగా అయితే వచ్చినాం చూడండి. అది కాక ఇంకా ఎండకు పని చేయలేమన్నమాట ఎక్కువ. అందుకని ఇంకా పొద్దుగాలుగా వచ్చి పొద్దుగాలుగా అయితే పోతాం మరి. ఈరోజు అయితే మేము చేసే పని ఇది ఫ్రెండ్స్ మరి. కందికాయలు ఏరేదనమాట. ఇంకా ఈ కందికాయలు ఏమది 10 ఎకరాల చేను కాబట్టి వారం అయింది. ఇంకా వాటి నుంచి ఇక గడ్డ అంతగానే అయిపోలేదు. ఇంకా ఇక్కడ అయిపోయింది. చిన్నగా చేస్తుంటే అయిపోతుంటుంది. ఎండాకాలం అప్పట్లోకి 1 గంట వరకు చేసేకు ఉంటుందా? ఎండాకాలం కానీ వేసుకో డ్రెస్ తొందరగా 10కే పోతాం కాబట్టి పని ఎక్కువ జరగదు. ఇవి గట్టిగా ఉండే అంతా అప్పుడు మడకు దండిచ్చిన దానికి మొన్న పడేది కదా వాటి మీదకి. ఏరా ఈ గుంటింత అయిపోవాలి చూడు. ఇప్పుడు వాటి వరకు చూడు అయిపోయినట్టవా? రేపు ఇవాళ వరకు కుక్క బాగా వస్తుంది. ఎంత బాగా మెత్తకుండా అది రాకుండా బాగా ఎగలాడుతుంది. ఎలక వచ్చే చేనులో ఇక్కడ వేసా కుప్ప లైను. ఈ లైన్ ఏది?
నేను అంటించుకొని వస్తాను. కుప్పలేసాడు అన్నీ నువ్వు అన్నీ ఆడాలి కుప్పలే. గాలి పోతాయి ఆడి 8 ఎవరు పోతారు? ఇవన్నీ అంటించి కుప్పలు వేసుకొని ఇవన్నీ అంటించేది అయిపోయినా కేరళ మరి టైం ఉంటే ఇంట్లోకి వేస్తావా? ఫోన్లే అది అంటుకుంటే అంటుకునే అదే నిదానంగా వెళ్తాయి గట్టికట్లేదు అది ఏ బాపే జల్దండి. గడ్డే ఎడదాలి కతుకుపోయిన ఉంటే ఉంటుంది ఎడ టైర్ అంటున్నాయి కదా పెట్టట్లా ఆరిపోయినా సరిపోయి. ఉప్పులు అంటిస్తే నేను ఇంకా మిగతాది ఏరుతాను. గడ్డికైతే జల్లంటున్నాయి ఇంకా ఉప్పులు ఉన్నాయి కదా ఇంకా దాంట్లోకి వేస్తాను నేను. టీ తాగాల వేస్తావు దోశ? టీ తాగి మరి దోశ తిన్నాక ఒకసారి ఇప్పుడే వీడియో అంతా టీ తాగేదే ఉండదు. నువ్వు టీ తాగేదే 12 సార్లు. టీ తాగేది మరి పొద్దున పోయేటప్పుడు ఒకసారి తాగితే ఇప్పుడు ఒకసారి. దోశ వేస్తావా మరి? చట్నీ ఏం చేస్తావు? దోశ బొంబాయి చట్నీ తింటావా? ఇష్టమేనా నీకు? దగ్గరకు ఏం భయపడుతున్నావా? బొంబాయి చట్నీ చట్నీ తిన్నావా? బొంబాయి చట్నీ వస్తాయి వాళ్ళ వాళ్ళకి. ఇప్పుడు మా ఇంట్లో చూడు బొంబాయి చట్నీ ఎట్లుంటుందో. ఎవరో మైసూర్ బోండా పెట్టింటే మైసూర్ చూపి అని అంటారు. ఎట్లా కూడా దాని పేరు మైసూర్ బోండా. నువ్వు బొంబాయి చట్నీ అంటే బొంబాయి చూపి అనే మరి. మేము చేసిండే చట్నీ మీ అమ్మలు చేసిండ్రే.
బొంబాయి చట్నీ అంటే శనగపిండి ఉండాలి కదా. లావు ఉప్పు వేసినావా? నైస్ ఉప్పు అయితే రోత నూరుకోవాలా. నైస్ ఉప్పు వాడి అది కరగదు, తొందరగా కూడా కరుగుతుంది. అప్పుడు లావు ఉప్పేలా వాడుతుంది అంతా. ఈరోజు కొత్తిమీర లేదు. నువ్వు బొంబాయి చట్నీ దోశ బాగానే టైం పట్టి కదా. 9 గంటలకే పోతావా ఇంటికి? ఏంటివి 12 గంటలకు పెడితే ఇంకా లేట్ అయితే నువ్వు తినే తలకే 12 కావాలి కదా. పొద్దున్నే చేసుకొని పోతే ఎదారు ఉండదు. ఉప్పు అయిందో లేదో చూస్తూ ఉండే. అయిందే కొంచెం బాగా ఉప్పు కదా, తొందరగా అల్లది తెలు. దాని మీద అన్నము అన్నీ పెట్టేవి ఎట్లా ముంచుతావు? దోశ మరి ఇంక ఉడికితలకే ఎంతసేపు? ఒక 5 నిమిషాలా? అంతే, 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దోశ వస్తుంది. ఇంకా నేను సామాన్లు ఎక్కర్లా, బండ్లు కడిగిన. సోమవారం గారు బొంబాయి చట్నీ విత్ దోశ. పేగలు అరుస్తున్నాయి. అన్నం ఆకలి. రాత్రి 9 గంటలకు తినింది, ఇప్పుడు 9 అంటే ఎన్ని గంటలు? 12 గంటలు. ఫస్ట్ దోశ ఇది. పగలైతే 3 సార్లు తింటామే, రాత్రి కానీ తినుకుంటుంది సార్. ఏంటి కట్లు పెట్టాడు మరి దేవుడు. పగలైతే 3 సార్లు, 12 గంటలకే 3 సార్లు తింటాము. ఎప్పుడు తినే గంటలు ఉంటే ఇంకా దానికనే పండుకునేది పెట్టినది కొంచెంసేపు రాత్రి. ఏమంటారు అన్నీ తక్కువ సార్. అట్లా మేలుకుంటే అట్లా తినుకుంటుంటారు. చట్నీ రెడీ అయిందే. కొంచెం ఉడకాలి, 2 దోశలు వేసేసరికి ఉడుకుతుంది. తప్పలేదు పట్టు. నీకు అవసరమేదా చట్నీ ఎదురా? దోశలు పెట్టి ఫస్ట్ ఉడకను కొంచెం చట్నీ. ఇప్పుడు మామిడికాయలు వచ్చినాయి కదా, మామిడికాయ వేస్తే ఇంట్లో బాగుంటుంది. మామిడికాయ తురిమి ఇంకోసారి దొరుకులే చెప్పు ఏమవుతుంది. నువ్వు మామిడికాయ ఎంత అయిపోయినాక మామిడికాయ ఇచ్చేది కదా, శివలకాయ ఇచ్చేది కదా అంటే ఎట్లా? చేసేదాను చేయాలి. మామిడికాయల కాలం ఫ్రెండ్స్ ఇప్పుడు అని ఇంకా చెప్పేకే. తెస్తుంటే పచ్చికొని పోయినప్పుడు చెప్పింటే ఉగాది లేదా? ఉగాది పచ్చడి చేసేకి మొన్న పోయినప్పుడు తెస్తుంటే మరి. దోశలు వేసి ఇంక తింటాను. నాకు అయితే నువ్వు ఇట్లే ఉండేటట్టున్నావు, నువ్వేం చెప్పను తిన్నాను. ఇది కరెక్ట్ టయానికి కరెంట్ పోయా. ఎక్కడ కానీ ఫస్ట్ దోశకి ఫస్ట్ దోశ ఆశపడకూడదు.
ఇరిగిపోయి వస్తుంది అనమాట ఫస్ట్ చట్నీ వేయలేదా? అయిపోయిందండి. ఏ మరి తింటాను నేను, నువ్వు లేట్ అవుతుంది ఇంకా. తింటేలే ఎట్లా తిని చూడు, చెప్పు ఓకే. కాలుతుంది ఇంకా కదా. బొంబాయి చట్నీ ఎట్లా చెప్తేజా అద్దుకో దాంట్లోకి. కాలుతుంది కొంచెం, కాలుతుంది కదా, ఫ్యాన్ కానీ లేదు. రవ్వ ఉప్పు వేసావు కొంచెం కదా నాకు చట్నీ సూపర్. చట్నీ దోశ అడుగు. అదేజా బొంబాయి చట్నీ బాగుందా? సూపర్ చెయ్యటనే అనేది సూపర్ సూపర్.